హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కీర్తి. ఈరోజు నేను చూపించబోయే వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాన్నం రుచిగా, పాలు విరగకుండా, అలానే ఎంతసేపు అయినా కూడా చిక్కబడకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఈ పరమాన్నం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు పెసరపప్పు వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెసరపప్పు రంగు మారేంత వరకు స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న పెసరపప్పుని మనం ఏ పాత్రలో అయితే పరమాన్నం తయారు చేసుకుంటామో అదే పాత్రలో వేయించుకున్న పెసరపప్పును కూడా వేసి అందులో 1/2 కప్పు రైస్ని వేసుకొని వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న బియ్యంలో ఒక 4 కప్పుల దాకా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద పరమాన్నంలోకి వేసుకోవడానికి పాలను మరిగించుకొని పెట్టుకోండి. ఈ అన్నం ఉడికేలోపు పాలు అనేవి మరుగుతాయి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు బెల్లం వేసుకోండి. మీరు తీపి ఎక్కువగా తినేటట్టయితే మరొక 2-3 స్పూన్లు ఎక్కువగా వేసుకోండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. కొంతసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు పాలను వేసుకోవాలి. ఒక 2 కప్పుల దాకా పాలు వేసుకోండి. పాలు వేసుకున్న తర్వాత పరమాన్నం కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం వండుకున్న పరమాన్నంలో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా బెల్లం పరమాన్నం చాలా తక్కువ టైంలో రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా నివేదన చేసుకోండి. మీరు కోరుకునే కోరికలు తప్పక నెరవేరుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.